హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించిన నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి, ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే మొదట అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం రాబోతుంది. రైతు బంధు పథకం అనేది ప్రక్షాళన కాబోతుంది. అయితే ఈ రైతు బంధు గతంలో వందల వేల ఎకరాల వరకు తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాలు ఉంటే 1,52,00,000 ఎకరాలకి నిధులు కేటాయింపులు చేయడం జరిగింది, 5,000 రూపాయల చొప్పున. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్తుంది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ సూచనల మేరకు 10 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు ఇవ్వబోవాలనే నిర్ణయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఒక్క ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు 75,000 రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసే ఆలోచనలో ఉంది అనే సమాచారం చూసుకోవచ్చు. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు, గ్రూప్ 4 పై స్థాయి ఉద్యోగాలకి, అలాగే ఇతరులకు ఈ నిధులను కేటాయింపు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారం అయితే తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాలు 68 లక్షల మంది రైతుల చేతులలో ఉంటే 62 లక్షల ఎకరాలు 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారి చేతులలోనే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. మొదట రాష్ట్ర ప్రభుత్వం ఈ 62 లక్షల మంది రైతుల ఖాతాలలో 15,000 కోట్ల రూపాయల నిధులు చేయాలని ఆలోచన చేస్తుందన్న సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు అనేవి ఈ 2 లక్షల రుణమాఫీ ప్రక్రియపై క్లారిటీ రాగానే విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 18,000 కోట్ల రూపాయలను 2 లక్షల రుణమాఫీకి 22 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసి వెచ్చించారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన 7,000 కోట్ల రూపాయల నిధుల సమకూరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో వివిధ బ్యాంకుల ద్వారా రుణ సేకరణ చేపడుతుంది. ఈ నిధులకి సంబంధించి దసరా కల్లా తెలంగాణ రాష్ట్రంలో నిధుల కేటాయింపు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలో దసరా కల్లా అంటే సెప్టెంబర్ 2వ వారం కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియపై స్పష్టత రానుంది. తర్వాత సెప్టెంబర్ 2 నుండి తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండు పథకాలని దసరా కల్లా ప్రారంభించాలనుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రారంభించబోతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 6 నుండి 5 లక్షల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో వేయబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లను మంజూరు చేయబోతుంది. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయబోతుంది. గ్రామ సభల ద్వారా అంటే గ్రామ పంచాయతీలలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టి ఈ దరఖాస్తులలో నిజమైన లబ్ధిదారులను గ్రామ సభల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో 10 ఎకరాల వరకు జమ కాబోతున్నాయి. ఒక్క ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 75,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5 రోజులలో అంటే సెప్టెంబర్ 2వ వారంలో ఈ నిధులకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇదివైతే లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.